శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకురాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్యై పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యచరణ సన్నిధానములకు అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ అస్మదాచార్యులైన శ్రీమద్ పరమహంస పరివిరాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయస్వామి వారి యొక్క దివ్యచరణాన్ని సేవిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి యొక్క మాధుర్యాన్ని సేవించడానికి వచ్చిన భక్తులందరినీ కూడా స్వాగతిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరమాత్ముని యొక్క సద్గుణ కోశము అని దీనికి పేరు. అంటే భగవంతుని యొక్క సుగుణములకు అద్భుతమైనటువంటి యొక్క పాత్ర లాంటిది. ఇది గుణపాత్ర అంటారు. ఎన్ని గుణాలున్నాయి భగవంతునికి అంటే అనంత కళ్యాణ గుణములు కలిగినవాడు. అనంతమైనటువంటి కళ్యాణ గుణములు అంటే చక్కగా అందరినీ ఆదరించి అందరికీ అద్భుతమైనటువంటి సంపదలిచ్చి అందరికీ ఆనందాన్ని కలిగింపజేసేటువంటి యొక్క సహజ గుణము కలిగిన వాడు.
కృత్రిమంగా గుణాలు ఉంటాయి లోకంలో చాలామందికి. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి వాళ్ళ గుణాలను మార్చుకుంటారు, మాటలు మార్చుకుంటారు. కానీ ఇక్కడ పరమాత్మకుండే సహజమైన గుణమేమిటట అంటే అన్నిటికంటే కూడా అనేక గుణ సంపన్నుడు. కానీ ఈయనకు 2 గుణాలు చాలా పెద్దవి. ఒకటి సౌశీల్యము, రెండవది సౌలభ్యము అనేవాడు. సౌశీల్యము అంటే కృతజ్ఞత కలిగినవాడు. కృతజ్ఞత కలిగినవాడు అంటే ఏం కృతజ్ఞత కలిగినవాడు అంటే మనకు అనేకమైనటువంటి యొక్క అవతారాలలో ప్రధానంగా తన సౌశీల్యత ఎంత గొప్పదో రామావతారంలో తెలుస్తోంది. శ్రీరామచంద్రుడు సీతాదేవిని రావణాసుడు తీసుకొని వెళుతూ ఉంటే అడ్డుపడ్డ జటాయువుకు తన రెక్కలు పోతే రాముణ్ణి స్మరిస్తే ఒక పక్షికి 12 రోజులు సూతకం ఉండి కర్మ చేశాడు. ఎంత కృతజ్ఞత రాముడికి! సాటి మనిషికి, సాటివాణికి, కావలసిన వాడికి, కన్న తల్లిదండ్రికి కూడా చేయని వాడు ఉన్నారు ఈ కాలంలో. అలాగే రాముని భార్యను తీసుకురావడం తప్పు, నువ్వు మళ్ళీ ఇచ్చివేయమని చెప్తే కోప్పడి అవసరమైతే కొడతానని చెప్పాడు రావణాసుడు. నీ చేతిలో పోయిన దానికంటే ఆయన చేతిలోనే పోతే ఆనందంగా ఉంటుందని వచ్చిన విభీషణునికి శత్రుపక్షము వాడైని కూడా ఏమాత్రం సంశయించక తనలో తనవాణిగా చేర్చుకున్నాడు. ఇక 3, రామచంద్రుడు ఆజ్ఞ ప్రకారంగా సీతాదేవిని వెతకటానికి వెళ్ళిన ఆంజనేయ స్వామి సీతమ్మ జాడ తీసుకొని వస్తే, ఆమె ఇచ్చిన ముద్రికను తీసుకొని వస్తే ఏమిచ్చాయట రాముడు అంటే ఆలింగనాన్ని ఇచ్చాయట. అందుకే ఆంజనేయ స్వామి అంటాడు, స్వామి నీకంటే సీతమ్మనే గొప్పదయ్యా. ఎందుకోసం అంటే నువ్వు ఏదో ఇచ్చావు, అంగుళం ఉంగరం తీసుకుపోయి సీతమ్మకి ఇమ్మని. ఏ ఘడియలో ఇచ్చినావో నువ్వు నాకు, ఇచ్చిన గడియ మంచిదో చెడ్డదో నువ్వు మంచివాడివే, ఉంగరం మంచిదే, కానీ ఇచ్చిన గడియ అంటారు కదా, ఆ గడియ మంచిదో చెడ్డదో నాకు తెలియదు కనుక అక్కడికి పోయితే ఏమైనా గుద్దులు తన్నులు కొట్లాటలే అయిపోయినాయి అక్క లంకలో. అంటే వెళ్ళిన తర్వాత ఏం జరిగింది లంకలో, ఆంధ్రని చూసిండు. ఆంధ్రని చూస్తే అక్కడ లంకానగరం ఎంత పెద్దదండి. ఒక్కరోజు పట్టిందట ఆంజనేయ స్వామికి. రాత్రి సాయంకాలం పూట చేరుకున్నాడు, ప్రారంభం చేశాడు, వంటశాలకు వెళ్ళాడు. అక్కడికి మొట్టమొదటి ఎవరి వంటశాల అంటే లంకలో ఉండేటువంటి 60 కోట్ల మందికి వంట వండడం. ఎంతమందికి వంట వండడం? 60 కోట్ల మంది కంటే ఎన్ని కూరగాయలు, ఎంత బియ్యం, ఎంత పప్పు, అట్లా ప్రొద్దున టీలు కాఫీలు, తర్వాత టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, మాబడికి భోజనాలు. ఎవరితో వంట వండేది? వంట మనిషిని పెట్టుకున్నాడు. ఎవరో రావణాసురుడు. వంట చేసేవాడు ఎవరంటే అగ్నిహోత్రుడు. స్వాహాకారాలు స్వాహ అంటే తీసుకొని యజ్ఞాలలో ఉండవలసిన అగ్నిహోత్రుడు రావణాసుని దగ్గర వంటకు ఉండవలసి వచ్చింది. అంటే ఎంతటి దర్పం కలిగిన వాడు రావణాసురుడు. అష్టదిక్పాలకులను శాసించాడు, ఇంద్రుణ్ణి శాసించాడు. ఏమయ్యా, నీవు నీ దగ్గర ఉండే అప్సరసలు వచ్చి నా లంకల్నే ఉండాలి, అంతే, ఇక్కడనే నాట్యం చేయాలి. వంట చేస్తున్న అగ్నిహోత్రుడు ఆంజనేయ స్వామిని చూసిండ్రా. ఈయన వంటశాలకు వెళ్ళే వరకు రాత్రి 9 అయింది. అయ్యా తమరు ద్విముఖం త్రిపాదంచ, మీకు 3 కాళ్ళున్నాయి, 2 తలకాయలు ఉన్నాయి. నువ్వెవరు అంటే తెలియదా నేనెవరో? కాలం కర్మం కలిసి రాకో ఇక్కడ వంట మనిషిగా చేసిన నేను
అగ్నిహోత్రుడు. నీకు కూడా ఎంత గతి పట్టించాడో రావణాసుడు. ఎన్ని పూటలు చేస్తున్నావు వంట? నేను చేసిన వంట వాడు మెచ్చుడే లేదు. ఎందుకంటే ఒక్క నాలిక ఉంటే మనకే రుచి, ఒక్క తీరు ఉంటే వాడికి ఎన్ని తలకాయలు ఎన్ని నాలికలు. ఈ తలకాయకి రుచి వస్తే ఆ తలకాయకి రాదు, ఆ తలకాయకి రుచి వస్తే ఈ తలకాయకి రాదు. వంకలు పెట్టి పెట్టి నన్ను శిక్షిస్తున్నాడు. వంటశాల నుంచి పక్కన ఉన్నటువంటి యొక్క గోశాలకు వెళ్ళాడు. గోసేవ రావణాసుని లంకలో కూడా గోవులు ఎన్ని రకాల గోవులు అంటే, గోవులు అసలు ఎన్ని రకాలు ఉంటాయంటే 72 జాతుల గోవులు మన భారతదేశంలో ఉండేవి. ఎన్ని రకాలండి? 72 జాతులు. ఇప్పుడు 17 జాతులు ఉన్నాయి. 72 జాతుల గోవులు. దానిలో శ్రీగిరిధేనువు, ఇప్పుడు మనవాళ్ళు గిరి ఆవులు అంటుంటారు, పెద్ద పెద్ద చెవులు ఉంటాయి వాటికి. ఆ గిరి ఆవులను 15 లీటర్ల మూత్రాన్ని ప్రాసెస్ చేస్తే 1/4 గ్రామ్ బంగారం వెళుతుంది అందులోంచి. 15 లీటర్ల మూత్రాన్ని ప్రాసెస్ చేస్తే 1/4 గ్రామ్ బంగారం దొరుకుతుంది ఆ మూత్రంలో. అంటే గోమూత్రంలో బంగారం ఉంది, గోమూత్రంలో వెండి ఉంది, గోమూత్రంలో రాగి ఉంది, గోమూత్రంలో పాదరసం ఉంది, మనిషిల అబ్రకం, సీసం, గంధకం, ఇవన్నీ కూడా గోవులు ఎక్కడికి విడిస్తాయంటే భూమిలోకి విడిస్తే భూమిని తవ్వుకుంటే ఖనిజాలు, లవణాలు, లోహాలు అన్నీ మనకు దొరుకుతున్నాయి. మనకు తవ్వుకోవడమే తెలుసు కానీ మళ్ళీ అవి ఎట్లా నింపానో తెలియక కారణంగా దివ్యమైనటువంటి ఒక గోవు సంపద పోయింది. 72 రకాల గోజాతులు. ఇవాళ ఇళ్లల్లో మళ్ళీ కుక్క పిల్లలకు బదులుగా కొన్ని ప్రాంతాల్లో గోవులు పెంచుకుంటున్నారు. బంగ్లాల మీద పొంగునూరి ఆవులు అంటారు. పొంగునూరి ఆవులు అంటే ఎంత ఎత్తుంటాయంటే ఆవు ఇంకా కుర్చీ చేతులంత ఎత్తే ఉంటుంది. దాన్ని లేగెంత ఎత్తుంటుందంటే ఇవో ఈ పుస్తకం అంత ఎత్తుంటుంది. అవి పొంగునూరి ఆవులు అని అందరూ పెంచుకుంటున్నారు ఈ మధ్యలో. అవి ఎన్ని పాలిస్తాయట అంటే మహా అంటే ఈ చెంబులో సగం ఇస్తాయి. కానీ ప్యూర్ అయిన నెయ్యి వెళుతుంది ఆ ఆవు ఆ నేతిలో, ఆ పాలల్లో. దాని ధర తక్కువ ఆవు ధర ఎంత అంటే 2 లక్షలు అంత ధర కలిగింది. ఈ 72 జాతుల గోవులు లంకలో ఉన్నాయట. మరి గుర్రాలు ఎన్ని రకాలు ఉంటాయట అంటే 24 జాతిర్యశ్వః చెప్తారు. 24 రకాల జాతులు గుర్రాలు. అన్ని రకాల గుర్రాలు ఉన్నాయి అక్కడ. ఏనుగలండి గజపంచకం అని పేరు. 5 రకాల జాతుల ఏనుగులు ఉంటాయట. అన్ని రకాల జాతుల ఏనుగులు ఉన్నాయి మన దగ్గర. ఎన్ని ఉన్నాయి? ఏవి కోటికి తక్కువ లేవండి. 100, 200, 1000 కాదు, కోటికి ఏది తక్కువ లేదు. మరి గంత సంపద ఉన్నవాడు ఎంత స్థలం ఉండాలి లంక అంటే? అక్కడి నుంచి అశ్వశాల, గజశాల, రథశాల. ఎన్ని రకాల రథాలు ఉన్నాయట అంటే రామచంద్రమూర్తి తండ్రి పేరేమి? దశరథుడు. అంటే 10 రథములు కలిగినవాడు. 10 రథాలు అంటే భూమి మీద నడిచే రథాలు, నీళ్ల మీద నడిచే రథాలు, నీళ్ల లోపల నడిచే రథాలు, గాలిలో ఆకాశంలో నడిచే రథాలు, ఆ తర్వాత ఎంత వేగమైన పోగలిగిన రథాలు. ఇలాగా 10 రథాలు ఉన్నాయట. కానీ వీడి దగ్గర ఎన్ని రథాలు ఉన్నాయి రావణాసుడి దగ్గర అంటే చాలా రకాలు ఉన్నాయి. రథశాలకు వెళ్ళాడు. ఆ తర్వాత అలంకార మంటపానికి వెళ్ళాడు. రావణాసుడు అలంకారం చేసుకునేటువంటి యొక్క మంటపం. అక్కడ దాదాపు కొన్ని వందల రకాల కిరీటాలు ఉన్నాయట వాడు పెట్టుకునేవి.
ఏమి సంపద అండి రావణాసురుడి. కవచాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే దాని పక్కనే ఉంది ఆయుధశాలకు వెళ్ళాడు ఆంజనేయ స్వామి. యుద్ధం 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 ఆయుధాలే అంటున్నాయట. ఎప్పుడు యుద్ధం అన్నట్టు ఎదురు చూస్తున్నాయి ఆయుధాలన్నీ కూడా. ఆయుధశాలకు వెళ్ళాడు. ఆ పక్కన కొద్ది దూరం వెళితే పూజా మందిరానికి వెళితే కైలాసం కూడా అంత అందంగా ఉండదండి. పూజా మందిరం అంత అందంగా ఉంది. అద్భుతమైనటువంటి యొక్క పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలతో పాటు అద్భుతమైన లింగం ఉంటే, ఈ ఆయుధశాలలోనేమో యుద్ధం యుద్ధం అంటుంటే అక్కడేమంటున్నాడంటే ఓం నమ శివాయ ధ్వని. అందులోకి వెళ్ళంగానే ఓం నమ శివాయ. ఆంజనేయుడు అటు ఇటు చూసాట. ఎవరన్నా అంటున్నారా ఈ మంత్రం అంటే ఎవరన్నా అనలేదండి. రామనామ సంకీర్తన చేయంగా 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 ఏమవుతుందంటే 24 గంటలు 360 రోజులు ఏళ్ల కొద్దీ చేసామనుకోండి, అది ఏమవుతుంది, గాలిలో కలుస్తుంది నామం. మనం పలకకుండా ఆ వేవ్స్ హరిరామ హరిరామ వస్తూనే ఉంటాయి. అట్టగే వాడు ఎన్ని పూజ, షట్కాల పూజ శంకరునికి, త్రికాల పూజ విష్ణువుకు. షట్కాల పూజ అంటే ప్రాతకాలం, సంగమకాలం, మధ్యాహ్నం, ఆ తర్వాత నక్తకాలం, సాయంకాలం, నిశి పూజ రాత్రి. ఎన్ని లింగాలకు పూజ చేసేట రావణాసుడు అంటే రోజుకు 9 కోటి లింగార్చన చేసేవాట. ఎన్ని కోట్లు అండి? 9 కోట్ల లింగాలకు పూజ చేసేవాడు. లాస్ట్ నిశి పూజలో 9 కోట్ల మట్టి లింగాలు తీసుకొచ్చి చేసి వాటికి పూజ చేసి హారతి మంత్రపుష్పాన్ని చేసి పడుకునేవాట. ఎప్పుడు 12 గంటల రాత్రి వాడు పడుకోవడం. లేవడం ఎప్పుడట 3 గంటలకే లేస్తుండే. 2 గంటలు చాలు నిద్ర. పొద్దుందాక మంచంలో పడి పొర్లుతుంటే ఏ నిద్ర వస్తుంది? నిజమైన నిద్ర 120 నిమిషాలు అయితే మస్తు. 2 గంటలు పడుకొని మళ్ళీ లేచేది యాక్టివ్గా. విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ, సంధ్యావందనం, సముద్రానికి వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వచ్చేవాడు రోజు. సంధ్యావందనం అయిపోయిన తర్వాత శివార్చన చేసేవాడు. చివరి వరకు వీడు అనుష్ఠానం చేస్తుంటే మానసే ఎది దృశ్యంతి అని చెప్తాడు రావణ పూజలో. మానసికంగా పూలహారం వేస్తున్నాడంటే పూలహారం రావాలి, లింగం మెడలో పడాలి. ఇక్కడ మనస్సులో అనుకుంటే అక్కడ జరగాలి. ఇక్కడ హారతిస్తున్నా అంటే హారతి తిరగాలి. అక్కడ కైలాసం నుంచి శివుడు కూడా టైం మీద వచ్చేవాట. ఎక్కడికి? లంకకు. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ సింగాయ చ పశుపతయే చ నమోగ్రాయ చ భీమాయ చ. ఎంతమంది వారి కైలాసంలో చెప్పేవాళ్ళు లేరా మంత్రాలు? కానీ రావణాసురునంత అందంగా మంత్రం చెప్పగలిగిన వాళ్ళు లేడండి. అందుకే వేదానికి ఘనాంత సాధ్యాయం చెప్పినవాడు రావణాసురుడు. అందుకే ఆయనకు రుద్రుడు వచ్చి స్వయంగా మంత్రాలు వినేదట ఉదయరాత్రులు. పూజా మందిరానికి వెళితే ఓం నమ శివాయ సూచనాట ఆంజనేయుడు. కైలాసంలో కూడా ఇంత అందంగా ఉంటాడో ఉండడో శివుడు అనుకున్నాట. అందుకే పూజా మందిరాలు ఎట్లా ఉంచుకోవాలి? మనం అక్కడికి పోయితేనే, గుళ్ళోకి పోయితేనే అందం కాదండి. మన ఇంట్లో కూడా దేవుణ్ణి అట్లా చూసుకుంటే ఆయన ఏం చేస్తాడట అంటే ప్రేమగా ప్రీతిగా వచ్చి మన ఇంట్లోనే నివాసం చేస్తాడు. కానీ ఏమైపోయిందంటే అన్నిటి మీద శ్రద్ధనే ఉంది. కానీ బిందెలు గడుగు అంటే గడుగుతాం, సర్వాలు గడుగు అంటే గడుగుతాం, కానీ గింత దేవుణ్ణి గడుగు అంటే కడగం. ఎందుకు గడగమట అంటే ఆయనకి ఇష్టం లేదేమో మనం ఆ శుద్ధి చేయడం. అందుకే ఎవరింటికన్నా పోయితే మనం ఏం చేస్తాం, ఇది ఏం దేవుడు అంటాం. అంటే ఎన్నేళ్ళు ఆయన ఒక అడగక ఆయన నల్లబడిపోయి ఉంటాడు. నరసింహస్వామి పరిచయం చేయాలి. దేవుడు నన్ను పరిచయం చేస్తేనే
మనకు అర్థమవుతుంది. ఇక కొంతమంది దేవుడు తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండాలంటే ఇవాళ నానబెడితే చింతపండుల 2 రోజులకు తీస్తుంది. భగవంతుడు కూడా అనుకుంటాడు, నేను తెల్లగా ఉంటుండే నీకు ఇష్టమా? అవు స్వామి, అయితే నీ కోసం తెల్లబడతా. మరి నల్లగా ఉన్నాడు కదా మా ఇంట్లో స్వామి, నేను నల్లవాడిని నేనైతే నాకేం? భగవంతుడు ఎటు పెట్టినా తృప్తిగా మనను తృప్తిగా ఉంచుతాడట. అక్కడి నుంచి బయలుదేరినాడు ఆంజనేయ స్వామి సభామంటపానికి పోయినాడట. సభామంటపంలో ఎంత ఎత్తుందంటే వీడు కూర్చున్న సింహాసనం రావణాసురుడిది. బంగారు సింహాసనం దాదాపు 10 అడుగులు ఎత్తు ఉన్నది. ఆ సింహాసనం కింద రావణాసుడు కాలు పెట్టుకునే పీఠ ఉందట ఒకటి, పదపీఠం అంటారు కదా. ఆ పీఠ మీద ఏముంది గుర్తు తెలుసునా అండి? ప్రపంచపటం గీసినదట. అంటే ప్రపంచపటం మీద కాలు పెట్టి కూర్చుంటాడు వాడు. వాడు జయించని ప్రదేశమే లేదు. సభామంటపం నుంచి మెల్లగా విశ్రాంతి మంటపానికి వెళ్ళాడు. బెడ్రూములు, రావణాసుడు ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందట అంటే, ఇప్పుడు మనవాళ్ళు కూడా అంతంత బెడ్రూములు కట్టుకుంటున్నారు. వెనకటి కాలం ఇంత బెడ్రూమ్లు ఉండకపోవు, చిన్నగా ఉంటుంటే మంచం పడితే అయిపోయాయి అన్నట్టుగా. ఇప్పుడు అట్లా కాదు, మనవాళ్ళ వాకింగ్ చేయచ్చు, గంత పెద్ద బెడ్రూమ్లు కట్టుకుంటున్నారు. అందుకోసం ఈ రావణాసుడు ఆ పుష్పక విమానంలో పన్నాడు. వాని చుట్టూ అప్సరసలు ఎందరో సేవలు చేస్తున్నారు. చూచినాయట, ఏమి తేజస్సు రావణాసుని ముఖం మీద, ఎంత తేజస్సు! అద్భుతమైనటువంటి యొక్క తేజస్సు కలిగిన వాడు. ఇంత గొప్పవాడు, అంత పూజాధురంధరుడు, ఇంత పరాక్రమవంతుడు, ఇంత విద్యావంతుడు, ఇంత భక్తిపరుడు. ఈ ఒక్క దుర్గుణమే లేకపోతే నిజంగా వాడు లోకపూజ్యుడే రావణాసుడు. కానీ ఒక్క దుర్గుణం ఏర్పడ్డది. అందుకోసం స్వామి రామచంద్రుడు ఎంతవరకు సహించాడు అంటే, ఎంతవరకైనా సహిస్తాడు. భగవంతుని యొక్క సుగుణములు ఏమిటట అంటే, నిజంగా మనకు అందులో ఆవగింజల 66వ వంతు కూడా లేదండి గుణాలు. నస్మరస్య సకారణం శతమస్యాత్మసత్తయా కథంచితి దురూపేణ కృతేనైకేన తుష్యతి. ఎంత మంచి శ్లోకం ఇది. నస్మరత్య సకారాణం శతమస్యాత్మ సత్తయా కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. 100 అపకారాలు భగవంతుడికి మనం చేసినా మనసులో పెట్టుకోవేటండి. 100, ఒకటి కాదు, 100 రకాల అపకారాలు చేసినా భగవంతుడు గుర్తుపెట్టుకోవేట. కానీ ఒక్క ఉపకారం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడట భగవంతుడు. చిన్న ఉపకారం చేస్తే, శత్రుకూటం నుంచి వచ్చిన విభీషణుణ్ణి స్వాగతించాడు. లక్ష్మణమూర్తి అన్నాడు, అన్నయ్య ఇప్పుడు గిన్ని కోతులు పట్టుకొచ్చినావు, ఈ లంకకు ఎన్ని కోతులండి? ఎన్ని రంగుల కోతులు? ఎర్రయి, పచ్చయి, తెల్లయి, నల్లయి, చిన్నయి, పెద్దయి. వీళ్ళందరూ మనకేం చేస్తారు అంటే, నాయన వాళ్ళందరూ సేవాభావంతో వచ్చిన వాళ్ళు గనక వాళ్ళు చరిత్రలో నిలిచిపోవాలి. వానరుల సహకారంతోనే రామచంద్రుడు రావణాసుడిని సంహారం చేశాయట అనే పేరు వాళ్ళకు రావాలి. భగవంతుడికి ఎప్పుడు కూడా మనకు పేరు రావాలని కోరుకుంటాండి, ఆయనకు పేరు రావాలని కోరుకోడు. అప్పుడు చమత్కారంగా సుగ్రీవుణ్ణి లక్ష్మణుడు అడుగుతాడు, సుగ్రీవా, ఈ చిన్న చిన్న కోతలం పట్టుకొచ్చినావు, వీడు ఏమి యుద్ధం చేస్తాడు? మోకాలు ఎత్తులేడు వాడు అంటే, అయ్యా వీడు యుద్ధం చేయడు, మరి ఏం చేస్తాడు?
యుద్ధం చేసేవాడిని చెయ్యనీయకుండా చేస్తాడు. కోతి లక్షణాలు అంటారు కదా, వాడు రాక్షసుడు కత్తి లేవట్టంగానే విడిపోయి చెక్కలకు చేస్తాడు. చేస్తే ఏమైతే వాడి కత్తి కింద పడుతుంది. మరి వాడు వచ్చి మీద పడుతున్న వరకు వీడు కళ్ళల్లో మన్ను పోస్తాడు, వాడికి కళ్ళు కనబడకుండా అయితే. ఇది కూడా ఉపకారమే కదా, వీళ్ళు చేసేదేం తక్కువేం కాదు సుమా. అయిపోయిందా, వీళ్ళు ఏం చేస్తారు, వాడు ఆయుధం లేవట్టేసి వాడు బాణం కొడదామని తయారయ్యే వరకు వీడి మీద పోయి గీరుతాడు. బాణానికో పద్ధతి ఉంది కానీ గీరడానికో పద్ధతి ఉందా? అందుకోసం ఈ చిన్న చిన్న వాళ్ళందరూ ఆ పని చేస్తారయా, ఏం పర్వాలేదు వీళ్ళు కూడా ఉండని అంటాడు. అందుకోసమే నస్మరత్యపకారాణం శతమప్యాత్మనాత్మనః కథంచిదుపకారేణ కృతే పైకేన తుష్యతి. 100 రకాల అపకారాలు చేసినా లెక్క పెట్టుకోడు స్వామి. ఒక్క ఉపకారం చేస్తే లెక్క పెట్టుకుంటాయట. ఎవరా శబరి? ఎంగిలి పండ్లు తిన్నాడు. ఎందుకట స్వామి, నువ్వు పిలవంగా నాకెంత వయసు వచ్చినావంటే 96. కళ్ళు పోయినాయి, చెవులు పోయినాయి, కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, అన్నీ పోయినాయి. అన్నీ పోయినా కూడా ఆరోగ్యంగా ఉంచేది నీ ప్రభావం చేత నోరు మాత్రం ఎప్పటికుంటుంది, ఇది పోయేదాకా. కనుక నేను నోటితోనే చూసి నీకు పండ్లిస్తాను. కాయలా పండ్లా కొరికింది, తీయగా ఉంది అనంగానే ఇచ్చిందండి. కానీ ఇక్కడ అది ఎంగిలి కాదా అని అనుకోలేదు రామచంద్రుడు. ఏమయ్యా లక్షణ, నువ్వు 2 నోట్లో వేసుకుంటావా అని. నాకు అటువంటి అలవాట్లేదు, ఈ కొరికిన పండ్లు ఎంగిలి పండ్లు తినడం ఎందుకు. లక్ష్మణస్వామి అంటే ఆదిశేషుడు ఆయన, అందుకోసం ఆయనే ఎంగిలి పండ్లు కూడా తిన్నాడు. భూదేవి కోరింది, తండ్రి రామావతారంలో నీ పాదం సోకితేనే రాయి మనిషిగా మారిందట, నీ పాదం ఎప్పుడు సోకేటట్టుగా నాకు చెయ్యవా అని కోరితే సంకల్పించుకొని భరతుని చేత పాదుకలను ఇంటికి పంపించి వట్టి కాళ్ళతోనే వనవాసం చేశాడు. వట్టి కాళ్ళే కదండి రాముడు వనవాసం చేసినప్పుడు. కానీ భూదేవి అందట, నీకొక రాయి కానీ ముళ్ళు కానీ కుచ్చకుండా నేను చూసుకుంటా. చెప్పులు విడిపించిన నేనే కదా, అందుకోసం ఒక రాయి ముక్క కూడా నీ కాలుకు గుచ్చుకోకుండా చూసుకునే బాధ్యత నాది. అందుకే రాముడు ఎక్కడికి వెళ్ళి నడిచినా మెత్తటి పరపులాగానే అయిందట భూమి. అందుకోసం ఎవరి భూమి? ఈ భూమికి రాముడు ఏమవుతాడు? ఇంకో మాట వరస పెట్టుకుంటే సీతమ్మ తల్లి ఎవరు? భూదేవి. మరి సీతమ్మ తల్లి భూదేవి అయితే రాముడు ఏమవుతాడు భూమికి? బిడ్డ భర్త ఏమవుతాడు? అల్లుడు. మరి అల్లుడిని ఎంత మర్యాద చూసుకోవాలి? ఎవరికెట్ట ఉన్నా ఏమున్నా కూడా అల్లుని మర్యాద అది వేరు. ఎందుకోసం అంటే అల్లునికి 2 ఉన్నాయి, మర్యాద చేయాలి. ఎంత ఇచ్చినా అగ్నిహోత్రంలో వేసిన వస్తువుల వల్లే అల్లునికి తృప్తి ఉండదండి. స్వే స్వే నిత్యం కన్యారాశిస్థితే తోయా జామాత దశమగ్రహ అని చెప్తారు చమత్కారంగా. ఎప్పుడు కన్యారాశిని అంటు పెట్టుకునే ఉంటాడట 12 రాసులల్లా. కన్యారాశి అంటే ఎవరు? భార్య. అల్లుడు అడగడు. ఎవరు అడుగుతారు? బిడ్డ. ఏమమ్మా గంతగనం జంపకాన్ల చెట్లు కొన్నారు, మాకు 2 ఇయ్యరాదే. అల్లుడికి జంపకాన్లు అంటే బాగా ఇష్టం. ఎందుకే? పరుచుకొని పంటాం. మీరేం చేసుకుంటారు? అవి గిన్నె బాగుంది, గంటె బాగుంది, గిది బాగుంది, గది బాగుంది, అన్నీ బాగున్నాయి. ఒకసారి అడుగుదా, ఇవ్వద్దంటే ఒక తప్పు, ఇద్దామంటే ఇంకో తప్పు. ఇక్కడ భూదేవి శ్రీరామచంద్ర ప్రభువును సేవిస్తోందట.